నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ ఈసోజుపేట గ్రామం వద్ద సింగూరు ప్రాజెక్టుకు గండి కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి స్వయంగా పరిశీలించిన మంత్రి రాజనరసింహ కుక్కకాటు చికిత్సకు మందులు అందుబాటులో ఉన్నాయి పరిగి ఆసుపత్రిలో కుక్కకాటు బాధితులకు పరామర్శించిన ఎమ్మెల్యే సీఎం చంద్రబాబు నాయుడు దిగజారి మాట్లాడుతున్నారు మద్యం ధరలు చెబుతూ ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించిన వైసీపీ సదాశివపేటలో రోడ్లపై మొక్కలు నాటిన కాలనీ వాసులు ప్రధాన రహదారిని మరమ్మత్తు చేయాలని స్థానికుల నిరసన ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సింగూరు ప్రాజెక్టు పుల్కల్ మండలం ఈసోజుపేట గ్రామం వద్ద ప్రధాన కాల్వకు గండి పడిన విషయం తెలుసుకున్న మంత్రి దామోదర్ రాజనరసింహ స్వయంగా సంఘటన స్థలాన్ని సందర్శించారు కాల్వకు పడిన గండిని వెంటనే మరమ్మత్తు చేయాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు భారీ వర్షాల నేపథ్యంలో ఇరిగేషన్ రెవెన్యూ శాఖలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు కోజిపేట గ్రామంలో సింగూరు కెనాల్కు బ్రిడ్జ్ అయ్యింది కొద్దిగా అంటే సరే ఇందుకు ప్రికాషనరీ మెజర్గా మా యంత్రాంగం కలెక్టర్ గారు ఎస్పీ నేనందరూ కూడా ఆ స్పాట్ని సందర్శించాము సరే రీతిలో పద్ధతిలో టేక్ యాక్షన్ ఆ బ్రిడ్జ్ని వచ్చే పనిలో ఉన్నాము కంప్లీట్ 10 days టైంలో కంప్లీట్ చేస్తాము యాక్చువల్లీ సింగూరు కెనాల్కు లైనింగ్ అంతా కూడా టెండర్ ఎప్పుడో అయిపోయింది ఈ వర్షాకాలం తర్వాత 168 కోట్లతోటి సింగూరు కెనాల్ సీసీ లైనింగ్ అంతా కూడా కంప్లీట్ చేస్తాము అన్నింటిలో ప్రధానమైనది ఏంటంటే మీకు వార్తలు వస్తున్నాయి ఏంటి అంటే సింగూరు డ్యాము అనేది కొద్దిగా రిబిట్మెంట్ అవసరం ఉంది సేఫ్టీ మెజర్ తీసుకోవాలని చెప్పి దానికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా రికమెండేషన్ చేసింది దానికి అనుగుణంగా గవర్నమెంట్ 16 కోట్ల రూపాయలు మంజూరు చేసింది టెండర్ అయిపోయింది రాబోయే కాలంలో దీనిపైన ఈ జాగ్రత్త తీసుకునే కార్యక్రమం చేపడతాము భవిష్యత్తులో ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏం జరుగుతుంది దాన్ని కూడా అన్వేషిస్తున్నాము విల్ టేక్ ఆల్ ద మెజర్స్ టు ప్రొటెక్ట్ ద డ్యామ్ కుక్కకాటుకు అవసరమైన చికిత్సలను అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుక్కకాటు బాధితులను ఆయన పరామర్శించారు కుక్కకాటుకు గురైన వారికి కావలసిన ఇంజెక్షన్ను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తెప్పించడం జరిగిందని ఎవ్వరూ అధైర్యపడవద్దని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా చికిత్స ఉంటుందని తెలిపారు పరిగిలో కుక్కల బెడద లేకుండా వెంటనే చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు ఈరోజు పరిగి పట్టణంలో వీధి కుక్కలు స్వైర విహారం చేసి చాలామందిని కరవడం జరిగింది ఇది నా దృష్టికి రాగానే మన జిల్లా వైద్యాధికారులకు దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు మందులు కూడా ఇంపార్టెంట్ మెడిసిన్స్ అన్ని కూడా వాళ్ళు పంపించడం జరిగింది ఈ మెడిసిన్స్ అన్ని కూడా వాళ్ళు ఎవరికైతే తీవ్రంగా గాయాలైనాయో వీధి కుక్కల ద్వారా వాళ్ళకు మాత్రమే
ఇంజెక్షన్స్ ఇవ్వడం అవసరం అవుతుంది. ఇలాంటి పేషెంట్స్ డాక్టర్ హారిక గారు చెప్తున్నారు 6 పేషెంట్స్ మాత్రమే మన పరిగి హాస్పిటల్ ఉన్నారు. పరిగి హాస్పిటల్లో మెడిసిన్స్ కూడా రావడం జరిగింది. మిగతా పేషెంట్స్కి వాళ్ళైతే రెగ్యులర్గా ఇస్తారో టీటీ ఇంజెక్షన్, ఏఆర్వి ఇంజెక్షన్ ఆ ఇంజెక్షన్తోనే వాళ్ళకి నయం అయిపోతుంది. ఎందుకంటే ఎవరికి ఏ మోతాదులో మెడిసిన్ ఇవ్వాలో అదే మోతాదులో ఇవ్వాలి. అవసరం లేకుండా కూడా మెడిసిన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడే డాక్టర్ రాజశేఖర్ మన హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉన్నారు. నేను ఈరోజు హాలిడే అయిన మూలంగా తనతో కూడా మాట్లాడడం జరిగింది. తను చెప్పడం ఏంటంటే ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. 72 hours వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పిండు. ఈ రోజే జరిగింది సంఘటన. ఈ రోజే మేము కొన్ని గంటల్లోనే మెడిసిన్స్ అన్ని కూడా మన జిల్లా వైద్యాధికారులు మన పరిగి హాస్పిటల్ పంపించినారు. ఇక్కడ డాక్టర్స్ బృందం పనిచేస్తున్నారు. ఆల్రెడీ మెడిసిన్స్ కూడా వచ్చినాయి. కాబట్టి ఎవరికైనా పరిగి నియోజకవర్గంలో పరిగి పట్టణంలో ఎవరికైనా ఈ యొక్క వీధి కుక్కలకు సంబంధించినటువంటి తీవ్రంగా గాయమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మీరు మన హాస్పిటల్కి వచ్చి డాక్టర్ హారిక గారిని సంప్రదించండి. తను వెంటనే మీకు ఇంజెక్షన్స్ ఇవ్వడానికి స్పెషల్ ఇంజెక్షన్స్ కూడా తెప్పేయడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ మా యొక్క కమిషనర్ వెంకటయ్య కూడా చెప్పడం జరిగింది ఏంటంటే ఈ వీధి కుక్కలు ఈ విధంగా టౌన్ లోపల తిరగకుండా ఉండడానికి కట్టడి చేయడానికి ఉన్నతాధికారులతో మాట్లాడి దాన్ని వైద్య పరీక్షలు చేయించి దానికి ఇంజెక్షన్స్ ఏబీసీ అనే ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇంకా వేరే ఇంజెక్షన్స్ కూడా ఇస్తారని ఇంతకుముందు వెటర్నరీ డాక్టర్స్ చెప్పడం జరిగింది. మేము వాళ్ళతో కూడా మాట్లాడాం. తప్పకుండా ఆ వీధి కుక్కల్ని కంట్రోల్ చేయడానికి కూడా ఒక మెకానిజం అనేది మన కమిషనర్ గారు ఆల్రెడీ మన వెటర్నరీ డాక్టర్స్తో మాట్లాడి దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ ఎవరు కూడా భయభ్రాంతులకు గురాల్సిన అవసరం లేదు. ఇక్కడ మెడిసిన్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. చాలా బాధాకరం. నా దృష్టికి రాగానే వెంటనే మన డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ లలిత గారితో వెంకటరమణతో మాట్లాడి మా కమిషనర్ మరియు దీనికి సంబంధించిన అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళి ఈ యొక్క మందులు వెంటనే ఇప్పుడే ఒక ½ గంట టైంలోనే మన హాస్పిటల్కు వికారాబాద్ నుంచి తీసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో నేను ఇక్కడే ఉంటాను. ఉండి ఆ మందులు వచ్చిన తర్వాత ఎవరైనా రోగులు ఉంటే మా కమిషనర్ గారు చెప్పినాను వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చేసి ఇంజెక్షన్స్ ఇస్తారు. రేపు మధ్యాహ్నం నుంచి ఆఫీసర్స్ కూడా వికారాబాద్ నుంచి కూడా ఆఫీసర్స్ పెద్ద ఎత్తున ఇంకా మందులు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎవరికి ఈ ఇబ్బందులు ఉన్నా దాన్ని ఏంటంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డాక్టర్ గారు చెప్పేదాని ప్రకారం ఏంటంటే అది కేవలం 6గురికే కాటు అనేది డీప్ కాటు ఉన్నది. ఆ డీప్ కాటు ఉన్న దగ్గరనే మనకు ఈ స్పెషల్ ఇంజెక్షన్స్ అనేది అవసరం పడుతుంది. అదర్ కాటులు ఏవైతే ఉన్నాయో దానికి అన్నిటి కూడా వారికి మెడిసిన్ అవైలబుల్ ఉంది. టీటీ ఇంజెక్షన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. దాని ద్వారా నయమైపోతుంది. ఇంకోటి ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడే మన డాక్టర్ రాజశేఖర్ సూపరింటెండెంట్ ఫోన్లో మాట్లాడడం జరిగింది. 72 hours వరకు ఇంజెక్షన్ తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. కాబట్టి తప్పకుండా ఈ మందుల్ని ఫ్యూచర్లో కూడా స్టాక్ పెట్టాలని నేను ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా దీని విషయం లోపల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ప్రభుత్వం సైడ్ నుంచి నా సైడ్ నుంచి అన్ని చర్యలు కూడా తీసుకొని భవిష్యత్తు లోపల కూడా మన పరిగి హాస్పిటల్ని 27 కోట్ల రూపాయలతో మనం ఆల్రెడీ వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారితో ఫౌండేషన్ ఇప్పించుకున్నాం. ఇక్కడ బిల్డింగ్స్ అన్ని కూడా పాత బిల్డింగ్స్ కూడా కొట్టేసినాం. ఇంకా పెద్ద ఎత్తున డాక్టర్స్ బృందం కూడా ఇక్కడ స్టాక్స్ కూడా ఫార్మసీ స్టాక్స్ కూడా పెద్ద ఎత్తున రాబోతున్నాయి. కాబట్టి దాని మూలంగా కూడా భవిష్యత్తులో ఇదే కాకుండా ఎలాంటి యాక్సిడెంట్స్ అయినా ఏదైనా కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు అన్న విషయాన్ని కూడా పరిగి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగజారి మాట్లాడుతున్నారని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. సరసమైన ధరలకు నాణ్యమైన మద్యం ఇస్తున్నామనడం సిగ్గుచేటు అన్నారు. సీఎం స్థాయిలో ఉండి ఇలా మాట్లాడతారా? యువతకు మీరిచ్చే సందేశం ఇదేనా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం చెందిన చంద్రబాబు ప్రతి విషయంలోనూ ప్రచార ఆర్భాటం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ రాష్ట్రంలో కూటమి పార్టీలు అన్నీ కలిపి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కలిపి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తి కావస్తాం. చంద్రబాబు నాయుడు గారు 4వ మారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కూడా
15 నెలలు కూడా పూర్తి కావస్తాం. ఇప్పటికే 4వ మారు ముఖ్యమంత్రి అయినాక 78వ స్వాతంత్ర దినోత్సవం తరపున కూడా అతనే ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగించాడు. ఆ రోజు వారు ఇచ్చిన హామీలు కానీ అవన్నీ కూడా అమలు పరుస్తామని చెప్పేసి ఆ రోజు ప్రజలకు కూడా సందేశం ఇవ్వడం జరిగింది 78వ స్వాతంత్ర దినోత్సవం. నిన్న ఆగస్టు 15 79వ స్వాతంత్ర దినోత్సవం కూడా హామీలుగానే ఉంచి ఆయన ఇచ్చిన హామీలు సూపర్ 6 హామీలు కూడా ఇచ్చేసి ఒకటి కూడా పూర్తిగా కూడా అమలుపరచకనే అన్నీ కూడా హామీలన్నీ అమలుపరిచినట్లయితే కూడా ఈరోజు ప్రజలకు కూడా సందేశం ఇవ్వడం ఇంతకంటే కూడా దారుణమైన విషయం మరొకటి కూడా లేదు. సిగ్గుచేటు కూడా ఈరోజు కూడా. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే నేను అడుగుతున్నాను, మీరు ఏదైతే స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా కనీసం మీరు చేసినవి చేయబోయేటివి కూడా సరిగా చెప్పలేని పరిస్థితుల్లో మీరు అనేవారు కూడా మీరు కూడా ఉన్నారు. మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలో ఒకటైనా అమలు పరిచారా అని చెప్పి నేను అడుగుతాను. మీరు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, రైతులకు 20,000 ఇస్తామని చెప్తారు. మొదటి సంవత్సరం మాత్రం అన్ని సూపర్ 6 హామీల్లో ఒక్కటి కూడా అమలు పరిచిన ఘనత మీకే దక్కుతుంది. దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు అవన్నీ కూడా అమలు పరిచింటే ప్రజలకందరికీ కూడా పంగనామాలు పెట్టి 80,000 కోట్ల రూపాయలు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకోకుండా ఏ హామీ కూడా అమలు పరుచుకోకుండా ఈరోజు కనీసం 2వ సంవత్సరమైనా మేము ఇస్తామని చెప్పినట్టు 20,000 అని చెప్పేసి అది కూడా 14,000 రైతుకు అన్నదాత సుఖీభావ పేరుతో 14,000, అది 3 విడతలకు ఇస్తామని చెప్పేసి మొదటి విడతగా 5,000 రూపాయలు మీది 2,000 రూపాయలు అని చెప్తున్నారు. మీరేమో 7 లక్షల మందికి రైతాంగానికి, గతంలో వచ్చే రైతాంగానికి, అర్హత ఉన్న రైతాంగానికి మీరు మాత్రం అన్నదాత మొదటి విడత కూడా ఇవ్వలేకుండా పోతుంది. కేంద్ర ప్రభుత్వం అయితే దాదాపుగా 13 లక్షల మందికి కూడా ఈరోజు కూడా వారందరికీ కూడా ఈ సంవత్సరం కూడా ఎగ్గొట్టేసింది. హామీ అనేది కూడా ఇవ్వలేకుండా పరిస్థితి కూడా ఈరోజు అనేక రకాలు కూడా మీరు చెప్తా ఉన్నారు. అలాగే మహిళలకు అందరికీ కూడా ఉచితంగా బస్సు ఫ్రీ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటారు. కానీ ఈరోజు అక్కడే మన పక్క రాష్ట్రాల్లోనే కర్ణాటక కావచ్చు, లేకపోతే తెలంగాణలో కూడా ఈరోజు కూడా ఉచిత బస్సు మహిళలకు అనేది కూడా ఫ్రీ అనేది కూడా అక్కడ అమలు పరుస్తున్నారు. కనీసం అక్కడ ఇచ్చిన అమలుపరిచినట్టు కూడా అమలుపరుచుకోకుండా ఈరోజు కేవలం 7 రకాల బస్సుల్లో అని చెప్పి ఫ్రీగా అని చెప్పి, అది కూడా ఇంటర్స్టేట్ బస్సుల్లో లేవని ఎక్స్ప్రెస్ బస్సులు అని చెప్పి చెప్పారు. కానీ ఆ ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా ఇక్కడ నాన్ స్టాప్ బస్సులు అయితే మళ్ళీ లేదంటారు. అంటే ఎవరైనా కానీ కనీసం మన జిల్లాలో ఊరవకొండ వాళ్ళు బళ్ళారికి పోయేకి లేదు, కనీసం మడకశిర వాళ్ళు కళ్యాణదుర్గ వాళ్ళు పావుగడకు కూడా పోయేకి లేదు, తిరుపతికి కూడా పోయేకి లేదు, తిరుమలకి కూడా పోయేకి లేదు, తిరుపతి వరకు పోవాల్సిందే. అది కూడా నాన్ స్టాప్ బస్సెస్లో కాకుండా మాత్రమే ప్రయాణం చేయాలి. ఎవరిని మోసం చేయడానికి మీరు ఎంత కూడా చెప్తున్నారు? ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడానికి మాత్రం మీకు ఇవన్నీ కూడా పనికి వస్తున్నాయి. కానీ ఎక్కడ కానీ ప్రజలకు చిత్తశుద్ధితో మీరు ఏమైనా ఎక్కడైనా కానీ ఒకటైనా కానీ అమలు పరిచారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఏం చేస్తారు ఈరోజు కూడా? ఆడబిడ్డ నిధి ఏం చేశారు? ఆడబిడ్డ నిధి మీరు చెప్పారు ప్రతి ఒక్కరికి కూడా 1,500 రూపాయలు కూడా మీరు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. 18 సంవత్సరాలు నిండిన వారందరికీ కూడా ఇంతవరకు కూడా ఇవ్వలేకపోయారు. దాని గురించి ఎక్కడ కానీ మీరు ఆగస్టు 15లో ప్రసంగించిన దాంట్లో దాని గురించి ఎక్కడ మీరు నోరు కూడా ఎత్తలేదు. నిరుద్యోగ భృతి అని చెప్పారు, నెల 3,000 రూపాయలు అన్నారు. ఈ పొద్దుడికి 15 మాసాలు కూడా పూర్తి అయింది మీరు అధికారంలోకి వచ్చేసి. ఒక నిరుద్యోగి కన్నా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎవరైనా ఎక్కడైనా కానీ 50 సంవత్సరాలకే మహిళలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పారు. ఇంతవరకు దాని గురించి కూడా మీరు మాట్లాడడం లేదు. ఇవన్నీ అనేక రకాలు కూడా మీరు ప్రజలను మోసం చేసుకోవడానికి. అసలు మీరు మీ ప్రసంగం వింటే ఎంత భయం వేస్తుందంటే, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కనీసం స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా ఇటువంటి పరిస్థితులు ఇట్లా మాట్లాడతారా అని చెప్పి కూడా చెప్పలేదు.
మీరు సంగారెడ్డిలోని తన నివాసంలో మంత్రి దామోదర రాజనరసింహ ఆందోళన నియోజకవర్గంలోని అన్ని మండలాలలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సుమారు 44 కోట్ల రూపాయలతో చేపడుతున్న నూతన రోడ్ల నిర్మాణం మరమ్మతులు, ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వీరశైవ లింగాయత్ సమాజం జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్ర ఆదివారం మాజీ DCMS చైర్మన్ శివకుమార్ ప్రారంభించారు. దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని లింగాయత్ సమాజం పాదయాత్ర చేస్తుందని తెలిపారు. स्लोगन्स ही है ना उट्टी नाडू से में स्लोगन्स महाराज की जय। ఓం రాజరామ మహారాజ్కి ఈరోజు హైదరాబాద్ తాలూకా వీరశైవ లింగాయత సమాజం మరియు రాచన్న స్వామి భక్త బృందం వారిచే ఏర్పాటు చేసినటువంటి ఈ 3వ మహాపాదయాత్ర ఉదయం 7 గంటలకు ప్రారంభమై హైదరాబాద్ నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర శివాలయం చేరుకుని అక్కడి నుండి శేఖాపూర్ నుండి పర్తిపల్లి మీదుగా ఇప్పుడే ఇక్కడ గడంపేటకు చేరుకోవడం జరిగింది దేవస్థానానికి. ఈరోజు ఈ పాదయాత్ర ప్రాంతం శివనామ స్మరణలతో, రాచరాయ స్మరణలతో ప్రతి ఒక్కరు, పిల్లలు, పెద్దలు, స్త్రీలు అందరూ కూడా శివనామ స్మరణ చేసుకుంటూ ఈరోజు ఈ పాదయాత్ర గమ్యం ముగింపు దశగా వచ్చింది. ముఖ్యంగా ఈ పాదయాత్ర 3వ పాదయాత్ర గత 2 సంవత్సరాలు కూడా ఈ పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోక కళ్యాణార్థమై దేశంలో జరుగుతున్న హిందువుల మీద అరాచకాలన్నీ కూడా అరిగెత్తాలని చెప్పి ఆ దేవదేవుడు అయినటువంటి ఈ రాచరాయానికి విన్నవించుకోవడానికి హిందూ బంధువులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్యంగా హైదరాబాద్ తాలూకా వారి సమక్షంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వారందరూ కూడా హిందూ భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సుమారు ఒక 200 మంది పాల్గొన్నారు. అందులో ముఖ్యంగా మహిళలు ఒక 150 మంది మహిళలు కూడా పాల్గొన్నారు. వారందరూ కూడా ఈ పాదయాత్ర కమిటీ తరఫున, సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత సమాజం తరఫున ఎక్కడి నుంచి వచ్చారు? ఈ పాదయాత్రలో
సంగారెడ్డి జిల్లా నుండి పటాన్చెరు నుండి సంగారెడ్డి నుండి మరియు అదేవిధంగా సదాశివపేట్ జైరాబాద్ వివిధ ప్రాంతాల పల్లెల నుండి పెద్ద ఎత్తున మహిళలు ముఖ్యంగా కొద్దిమంది మహిళలు 60-70 మంది 60-70 ఏళ్ళు ఉన్న వాళ్ళ మహిళలు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ దర్శనం చేసుకొని వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఇదే విధంగా బోలో రాజసాయి మహారాజ్ కి జై, బోలో రాజసాయి మహారాజ్ కి జై, బోలో రాజసాయి మహారాజ్ కి జై, బోలో రాజసాయి మహారాజ్. హైదరాబాద్ నగరంలో బాలికతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని లేడీస్ హాస్టల్ నిర్వాహకుడికి మహిళలు దేహశుద్ధి చేశారు. మాదాపూర్ ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హాస్టల్లో ఈ ఘటన జరిగింది. నిర్వాహకుడు సత్యప్రకాష్ హాస్టల్లో ఉంటున్న 16 ఏళ్ల బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ మహిళలు ఇవాళ హల్చల్ చేశారు. హాస్టల్ భవన అద్దాలు, ఫర్నిచర్, చెట్ల కుండీలు పగలగొట్టారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. దాడికి పాల్పడిన మహిళలు సత్యప్రకాష్ను మాదాపూర్ పిఎస్కు తరలించారు. फोन कौन कर रहा फोन कौन कर నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని ఆల్పా ఇంజనీరింగ్ కాలేజీ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందగా 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనకాపల్లికి చెందిన కూస రాజు, రాజమండ్రికి చెందిన వెంకట సాయి, హైదరాబాద్కు సరూర్నగర్కు చెందిన అనంత గౌతమ్ మృతులుగా గుర్తించారు. ముందు వెళ్తున్న ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి మరో ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలో గిరిజనుల ఆరాధ్య దైవంగా భావించి జరుపుకునే తీజ్ మొలకల పండుగ ఎడ్లగడ్డ తాండాలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో వెలిసిన స్థానిక తూల్జా భవానీ దేవాలయ ప్రాంగణంలో నవరాత్రుల పూజలు అందుకున్న తీజ్ బుట్టలను గిరిజనులు వారి సాంప్రదాయం ప్రకారం దేవతలకు నైవేద్యం సమర్పించారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేటలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పోచమ్మ ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా విగ్రహ ప్రతిష్ఠ, అమ్మవారి కళ్యాణం, బోనాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పించారు. అమ్మవారి కళ్యాణంలో స్థానిక కౌన్సిలర్లు దండెం కృష్ణారెడ్డి, పసుల రాజేందర్, వడ్డేపల్లి రామచందర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, పసుల రఘుపతి పాల్గొన్నారు. బాగా ఆపండి, చీర ఓపెన్ చేయాలి, ఆ టవల్ కూడా ఓపెన్ చేసి ఇద్దరి కలిపి చుట్టూరా వేసేయండి. ఇప్పుడు వాయించుగిరి గంగాని వస్త్రాన్ని సమర్పయామి. అదే కొంచెం సైజుగా, ఎంత సైజు సరిపోతే అంత. నమో దేవి జై మహాదేవ్ జై శివాదేవి శరదం నమ. నమ ప్రకృతి భద్రారే నిగతా ప్రదాస్మతాం. శ్రీ శీతలాంబాజై నమ. తెలంగాణ రాష్ట్రం పెద్దంబర్పేట్ గ్రామంలో గత 3 రోజుల నుంచి అంగరంగ వైభవంగా, అత్యంత వైభవోపేతంగా శ్రీ పోచమ్మ తల్లి యొక్క పునఃప్రతిష్ఠా మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. గ్రామ పెద్దలు, గ్రామ కౌన్సిలర్లు, గ్రామాది ఉన్నటువంటి సకల మనుషులు కూడా ఈ అమ్మవారి సేవలో నిమగ్నమై మరి కుల, మత, జాతి, తన భేదాలు లేకుండా ధర్మానికి ప్రతిరూపంగా మనకు కనిపించేటువంటిదే ఈ యొక్క పెద్దంబర్పేట గ్రామంగా చెప్పుకునే విధంగా వీళ్ళందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని సేవించారు. అమ్మవారికి జరిగినటువంటి ఈ యొక్క మొదటి రోజు గణపతి పూజ నుంచి ప్రారంభం చేసి మొదటి రోజు సాయంత్రం జలాధివాసం, రెండవ రోజు పొద్దున మహాస్నవనం, చండీ హోమం, నిన్న సాయంకాలమున ధాన్య పుష్ప ఫల శయాదివాసములు, ఇవాళ ఉదయం 5:45 అమ్మవారి యంత్ర ప్రతిష్టాపన, తర్వాత నేత్రోన్మీలనం, మహాపూర్ణాహుతి, ప్రాణ ప్రతిష్టాపన, బలిప్రదాన కార్యక్రమాలతోని అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. కావున ఈ యొక్క కార్యక్రమం వలన మన యావత్ తెలంగాణ రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులకు కూడా సకల సమృద్ధి కలగాలి. అదేవిధంగా ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో బోనాల కార్యక్రమాలు, తర్వాత ఇత్యాది ఎన్నో రకాలైనటువంటి కళారూపంగా ఉండేటువంటి కార్యక్రమాలు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఇదే విధంగా పెద్దంబర్పేట గ్రామ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండి సనాతన వైదిక ధర్మాన్ని ఇదే విధంగా ప్రతి సంవత్సరం అమ్మవారి యొక్క సేవలో పాల్గొని తరించాలని కోరుతూ పోచమ్మ తల్లి మాతాకి చక్కగా 4వ వార్డులో శ్రీ శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్టని గత 3 రోజులుగా అంగరంగ వైభవంగా ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 3 రోజుల నుంచి అంగరంగ వైభవంగా పూజలు ఏర్పాటు చేసుకొని ఫైనల్గా ఈరోజు శాంతి కళ్యాణం నిర్వహించి ఘనంగా పెద్దంబర్పేట గ్రామ ప్రజలందరూ కూడా బోనాల పండుగను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ యొక్క పునఃప్రతిష్టకు సహకరించిన గ్రామ పెద్దలకి, పెద్దంబర్పేట గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఎప్పుడూ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇసోజుపేట గ్రామం వద్ద సింగూరు ప్రాజెక్టుకు గండి. కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి స్వయంగా పరిశీలించిన మంత్రి రాజనరసింహ. కుక్కకాటు చికిత్సకు మందులు అందుబాటులో ఉన్నాయి. పరిగి ఆసుపత్రిలో కుక్కకాటు బాధితులకు పరామర్శించిన ఎమ్మెల్యే. సీఎం చంద్రబాబు నాయుడు దిగజారి మాట్లాడుతున్నారు. మద్యం ధరలు చెబుతూ ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించిన వైసీపీ.
సదాశివపేటలో రోడ్లపై మొక్కలు నాటిన కాలనీ వాసులు. ప్రధాన రహదారిని మరమ్మత్తు చేయాలని స్థానికుల నిరసన. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.